రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు బంగాళాదుంప పాలకూర ఫ్రై లేదా ఆలు పాలక్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలకూర వలన చాలా ఉపయోగాలున్నాయి. హార్ట్‌కి చాలా మంచిది. డయాబెటిక్స్ పేషెంట్‌కు బాగా ఉపయోగపడుతుంది. అలాగే వెయిట్ లాస్‌గా కూడా ఉపయోగపడుతుంది. స్కిన్‌కు చాలా మంచిది. పళ్ళను వైట్‌గా చేస్తుంది. కావలసిన పదార్థాలు: పాలకూర 3 కట్టలు, బంగాళాదుంపలు పావు కేజీ. పాలకూరను శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. బంగాళాదుంపలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి. పచ్చిమిర్చి 2, ఆవాలు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర, వెల్లుల్లి, అల్లంను క్రష్ చేసి పెట్టుకోండి. ముందుగా పాలకూర ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చిని వేసి వేయించండి. పచ్చిమిర్చి ఒక అర నిమిషం పాటు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని క్రష్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అంటే ఒక అర నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను బాండీలో వేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. గరిటెతో ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒక అర నిమిషం పాటు వేపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బంగాళాదుంప మెత్తబడే వరకు ఉడికించండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ముక్కలను బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు ఉంచండి. ఇలా ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా వేయించుకోండి. అలాగే ముక్కలు అడుగంటిపోకుండా ఉండేట్లుగా అస్తమాను కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పాలకూరను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పాలకూర అలాగే బంగాళాదుంప ముక్కలు బాగా మిక్స్ అయ్యేటట్లుగా కింద నుంచి పై వరకు గరిటెతో బాగా కలుపుకోండి. పాలకూర త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మరలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూస్తే పాలకూర బాగా మెత్తగా అయింది, అంటే ఉడికినట్లు లెక్క. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, కొంచెం కారంను యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తే కనుక కారంను యాడ్ చేయనవసరం లేదు. ఇలా పాలకూర వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటే కారం వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కారం వేస్తే కలర్ బ్లాక్గా అయిపోతుంది కాబట్టి కారం వేయకుండా పచ్చిమిర్చితోనే సరిపెట్టండి. వెల్లుల్లి, అల్లం అలాగే జీలకర్రను క్రష్ చేసుకుని వేసాం కదా, లేదంటే నార్మల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా ఈ రెసిపీలో వాడుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి అలాగే హార్ట్కు చాలా మంచిది. ఈ పాలకూరలో చాలా విటమిన్స్ ఉన్నాయి కాబట్టి పాలకూర వలన ఐస్ కూడా చాలా మంచిది. అలాగే కన్ను దృష్టి చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసిన తర్వాత కలుపుకుని మూత పెట్టకుండా చేయడం వలన పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పాలకూర వలన ఇంకా ఐస్కు చాలా మంచిది. అలాగే క్యాన్సర్ను నిరోధిస్తుంది. డయాబెటిక్స్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఈ పాలకూర ఆలు ఫ్రైని పరోటాతో కానీ, రోటీస్తో కానీ, చపాతీస్తో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఎంతో ఆరోగ్యవంతమైన రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.